హాయ్ అండి, వెల్కమ్ టు అనీస్ కిచెన్. అనీస్ కిచెన్లో ఈరోజు చిక్కుడుగాయ కర్రీని కుక్కర్లో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో మనము తెలుసుకుందాం. ఈరోజు చిక్కుడుగాయ కర్రీలో కావాల్సినటువంటి పదార్థాలు ఏవేవంటే చిక్కుడుగాయలు, టమాటాలు, మసాలాకి కావాల్సినటువంటి కొబ్బరి, పల్లీలు, ఆనియన్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, పోపు కోసం పోపు దినుసులు, ఆనియను, కరివేపాకు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, కొబ్బరి, ఆనియన్ను మెత్తగా పేస్ట్ చేసుకుందాం. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేపుకుందాం. బాగా వేగిన తర్వాత చిక్కుడుగాయలను ఆయిల్లో వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిపి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత సరిపడా పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుందాం. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకుందాం. కొబ్బరి, పల్లీలు, ఆనియన్స్ కలిపి వేసినటువంటి మసాలాను దీంట్లో వేసేసుకుందాం. వేసి బాగా కలిపేస్తాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఈ విధంగా మసాలా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ విధంగా వీటిని కలుపుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్నటువంటి టమోటాలను ఇందులో వేసుకుందాం. టమోటాను పేస్ట్ను బాగా కలిపి కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకుందాం. ఈ విధంగా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఈ సమయంలో మన రుచికి సరిపడా ఉప్పు, కారం ఏమన్నా తక్కువ ఉంటే సరి చేసుకొని ఉప్పు కారాలు సరి చేసుకుందాం. నాకు ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది, అందుకని నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను.
ఈ విధంగా ఉప్పును అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుందామండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా విజిల్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు విజిల్ మొత్తం పోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఎంతో కలర్ఫుల్గా ఉన్నటువంటి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, సంగట్లోకి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.